హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి సీజీఎల్ యొక్క సిలబస్ అనేది ముందు వీడియోలో చూసాం కదండి. సో ఈ వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి సీజీఎల్ యొక్క సిలబస్ యొక్క వెయిటేజ్ చూద్దాం. సో అంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఏ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో సో ఫస్ట్ అవి కవర్ చేసేసి బ్యాలెన్స్ అనేవి నెక్స్ట్ కవర్ చేద్దాం. సో సిలబస్ వచ్చేసి ముందు వీడియోలో నేను పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే వెయిటేజ్ చెప్తాను. సో రీజనింగ్ యొక్క వెయిటేజ్ చూద్దాం ఫస్ట్, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఇంగ్లీష్ అలా చూద్దామండి లైన్గా. బట్ ఇప్పుడైతే ఈ వీడియోలో రీజనింగ్ యొక్క వెయిటేజ్ ఏంటో చెప్తాను చూడండి. సో ఎనాలజీ అండి, ఎనాలజీలో మనకి 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ ఎనాలజీ ఉంటుంది, లెటర్ ఎనాలజీ ఉంటుంది, అండ్ డయాగ్రామ్ ఎనాలజీ ఉంటుంది. ఈ ఎనాలజీ నుంచి 3 to 4 ఆర్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయండి. మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు అనేది ఫస్ట్ ఈ ఎనాలజీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో ఈ ఎనాలజీ అనేది కవర్ చేసుకోండి, ఓకేనా. సో ఎనాలజీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి, అట్లీస్ట్ 3 అన్నా వస్తాయి. సో దీంట్లో 3 టైప్స్ ఉన్నాయండి. నెంబర్ ఎనాలజీ ఉంటుంది, లెటర్ ఎనాలజీ ఉంటుంది, డయాగ్రామ్ ఎనాలజీ కూడా ఉంటుంది. సో మీరు ఇది ఈజీగా కవర్ చేస్తే అంటే ఈజీగానే ఉంటుందండి. కవర్ చేస్తే 3 to 4 మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉన్నట్టే. 5 మార్క్స్ వచ్చినా మనకి చాలా బెస్ట్ కదండి. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ నుంచి 1 క్వశ్చన్ అనాలిసిస్ అండి. అంటే ఈ సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఇవన్నీ సేమ్ కేటగిరీకి చెందినవండి, ఎనాలజీలోకే వస్తాయి. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇవి అంటే సేమ్గా ఉన్నవి అండ్ డిఫరెంట్గా ఉన్నవి ఆడ్ వన్ అవుట్ లాగా ఉంటాయి కదా. సో అలాంటివి ఫైండ్ అవుట్ చేయడం ఈచ్ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్లడ్ రిలేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. నాన్ వర్బల్ సిరీసెస్ అంటే డయాగ్రామెటిక్ పార్ట్ ఉంటుంది కదండి, డయాగ్రామెటిక్ దాని నుంచి వచ్చే 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తే ఆ 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. సో చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు కూడా చాలా తెలిసే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది చూసుకోండి, ఈజీగా చేసేయచ్చు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్, దీని నుంచి కంక్లూజన్ నుంచి కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, అజంప్షన్స్ నుంచి కానీ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సిలాజిజం నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో సిలాజిజం ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో నెంబర్ సిరీస్ ఆర్ లెటర్ సిరీస్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వెన్ డయాగ్రామ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆడ్ వన్ అవుట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. డైరెక్షన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సీటింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండి. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి జనరల్గా అయితే 1 క్వశ్చనే ఇచ్చేవాడు ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇక్కడ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అంటే ప్యాటర్న్ మార్చాడు కదా, సో మీకు కూడా మారవచ్చు. అంటే ఎస్ఎస్సి వాళ్ళకు కూడా టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కాబట్టి ప్యాటర్న్ అనేది మారవచ్చండి, చెప్పలేం. బట్ కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది. పజిల్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లాక్ నుంచి 1 క్వశ్చన్, క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్. సో ఇమేజెస్లో మనకి వాటర్ ఇమేజ్ ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ నుంచి ఉంది. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఏదో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కటింగ్ అండి, అంటే పేపర్ కటింగ్ అది ఉంటుంది కదా, పేపర్ కట్ చేస్తే ఎలా వస్తుంది, సో దాని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. డైస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మనకు వచ్చేది 25 క్వశ్చన్స్ అయినా కూడా అంటే ఆల్టర్నేట్గా ఇచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఇప్పుడు చూడండి, కన్ఫామ్గా వచ్చేవైతే అనాలజీ నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి, తీసేయడానికి లేదు. బట్ డెసిషన్ మేకింగ్ నుంచి రావచ్చు, రాకపోవచ్చు. బ్లడ్ రిలేషన్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వస్తుంది. సో నాన్ వర్బల్ సిరీస్ నుంచి రావచ్చు, రాకపోవచ్చు. సిలాజిజం నుంచి ఖచ్చితంగా వస్తుంది. సో విజువల్ క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ నుంచి 4 to 5 ఖచ్చితంగా వస్తాయండి. సో ఈ వెన్ డయాగ్రామ్, పేపర్ ఫోల్డింగ్, కటింగ్, సో వీటి నుంచి ఏంటంటే ఒక్కోసారి ఇస్తాడు, ఒక్కోసారి ఇవ్వడు. అంటే ఒక షిఫ్ట్లో ఇస్తాడు, ఒక షిఫ్ట్లో ఇవ్వడు.
సో మనం ఈచ్ చాప్టర్ నుంచి 1 క్వెషన్ ఏసుకున్నా మనకి 25 క్వెషన్స్ అనేవి కవర్ అవుతాయి. సో కొన్ని ఇంపార్టెంట్ దానిలో 1-2 క్వెషన్స్ ఎక్కువ ఇచ్చేసి బ్యాలెన్స్ దాంట్లో తీసేయడానికి ఛాన్స్ ఉందండి. సో దీనిలో మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఈసారి వెయిటేజ్ పెంచాడండి. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి. క్లాక్ నుంచి 1 క్వెషన్, క్యాలెండర్ నుంచి 1 క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. డైస్ నుంచి 1 క్వెషన్ వస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2-3 క్వెషన్స్ వస్తాయండి. ఇది కన్ఫామ్‌గా వస్తాయి. సో దీన్ని బట్టి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ కవర్ చేయాల్సింది మీరు అనాలిసిస్ కవర్ చేసుకోవాలి. బ్లడ్ రిలేషన్స్ కవర్ చేసుకోవాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ కవర్ చేసుకోవాలి. ఫస్ట్ కవర్ చేయాల్సినవండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిలాజిజం కవర్ చేసుకొని, క్లాసిఫికేషన్స్ కవర్ చేయండి, నెంబర్ సిస్టమ్, లెటర్ సిరీస్ కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ కవర్ చేయండి. క్లాక్, క్యాలెండరు. సో 1 క్వెషన్ కంపల్సరీ రావచ్చండి. లేదంటే క్లాక్ నుంచి కానీ క్యాలెండర్ నుంచి కానీ రావచ్చు. సో ఇదండి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అంటే మనకి క్లాసిఫికేషన్లో నెంబర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, లెటర్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో డిఫరెన్స్గా ఉంటాయి. సో దాని నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. డైస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. సో ఓవరాల్గా సిలబస్ దాని వెయిటేజ్ అయితే ఇదేనండి. సో మీరు కనుక ముందు ఏవి కవర్ చేయాలో కూడా నేను చెప్పాను. సో నేను దాని ప్రకారమే మీకు టైం టేబుల్ అనేది వేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నేను టైం టేబుల్ చెప్పేటప్పుడు ముందు ఏవి కవర్ చేయాలో అవే టైం టేబుల్లో ముందు ప్రిఫర్ చేస్తానండి. సో చాలామంది టైం టేబుల్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వెయిటేజ్ చూసి దాని తర్వాత టైం టేబుల్ ప్రిపేర్ చేద్దామని ఆగాను. సో నెక్స్ట్ అనేది మీకు టైం టేబుల్ వస్తుంది. అదే టైం టేబుల్ అంటే టార్గెట్స్ వస్తాయండి. సో మీరు ఇది చేసుకొని మీరు నోట్ చేసుకున్న లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ అనేది పిక్ అనేది. సో దాన్ని బట్టి మీరు అనేది ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను డైలీ టార్గెట్స్ పెట్టినప్పుడు ఆ టార్గెట్స్ రీచ్ అయ్యి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. నేనే చూస్తాను, నేనే రిప్లై ఇస్తాను. ఓకేనా? కొంచెం రెస్పాన్స్ లేట్ అయినా ఖచ్చితంగా మీకు అనేది రిప్లై ఇస్తానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.